ఈరోజు వీడియోలో అయితే సూప్ అయితే చూపిస్తాను. నేను ఎలా చేశానో ప్రాసెస్ చూడండి. స్టవ్ ఆన్ చేసుకుని ఒక గిన్నె అయితే పెట్టుకుని అందులో 2 స్పూన్స్ ఆయిల్ అయితే యాడ్ చేసుకున్నాను. ఒక చిన్న ఉల్లిపాయని అయితే ఇలా కట్ చేసుకుని యాడ్ చేసుకున్నాను. మిరియాలు, బిర్యానీ దినుసులు మొత్తం యాడ్ చేసుకున్నాను. దాల్చిన చెక్క, లవంగం, బిర్యానీ ఆకు, మరాఠీ మొగ్గ. నా దగ్గర చికెన్ కూడా ఉంది. మెత్తడి చికెన్ కొన్ని ముక్కలు అయితే ఉన్నవి, అవి కూడా యాడ్ చేసుకుని నూనెలో ఫ్రై చేసుకున్నాను. ఆ తర్వాత లీటర్ పైనే వాటర్ పోసుకున్నాను. లిడ్ పెట్టుకుని వాటర్ బాగా మరిగించుకోవాలి. చికెన్, ఆనియన్, ఈ దినుసుల ఫ్లేవర్ అంతా వాటర్లోకి దిగే వరకు ఉడికించుకున్నాను. బాగా మరిగించుకున్నాక వాటర్ అన్ని వడపోసుకుని వాటర్ మాత్రమే మళ్ళీ మరిగించుకోవాలి. ఇంకా వాటర్లో ఈ దినుసులన్నీ ఏమి వేసుకోము. చికెన్ మాత్రమే చిన్న చిన్న పీసుల్లా కట్ చేసుకుంటాం. క్యారెట్ అయితే ఎంత వీలైతే అంత చిన్న చిన్న పీసుల్లా కట్ చేసుకోండి. స్వీట్ కార్న్, స్ప్రింగ్ ఆనియన్స్, ఎగ్ వైట్ అయితే తీసుకున్నాను. కొత్తిమీర కూడా ఇలా కట్ చేసుకున్నాను. స్వీట్ కార్న్ నా దగ్గర ఉంటుంది కాబట్టి ఎక్కువే తీసుకున్నాను. ముందైతే స్వీట్ కార్న్ సూపే చేద్దామని రెడీ చేసుకున్నాను. ఫ్రిడ్జ్ లో నా దగ్గర చికెన్ పీసెస్ ఉన్నాయి, అవి కూడా కొన్ని యాడ్ చేశాను. ఇందులో అయితే చికెన్ బోన్స్ తో చేస్తారు, నేను ఇక్కడ మెత్తడి ముక్కలతో అయితే చేశాను. బాగా మరిగించుకున్న ఆ వాటర్ లోకి ఈ స్వీట్ కార్న్, క్యారెట్, ఉడికించుకున్న ఆ చికెన్ అయితే చిన్న చిన్నగా కట్ చేసుకుని యాడ్ చేసుకోవాలి. కొన్ని మిరియాలను అయితే ఇలా దంచుకుని యాడ్ చేశాను. టేస్ట్ కి తగ్గట్టు సాల్ట్ యాడ్ చేసుకుని బాగా ఉడికించుకోవాలి. ఈలోపు అయితే ఒక చిన్న బౌల్లో 2 స్పూన్స్ కార్న్ ఫ్లోర్ తీసుకుని వాటర్ వేసుకుని ఉండలేమి లేకుండా కలుపుకున్నాను. మరిగించుకున్న ఆ సూప్ లోకి అయితే కార్న్ ఫ్లోర్ వాటర్ అయితే కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ తిప్పుతూ ఉండాలి, లేకపోతే ఉండలు కడుతుంది. కార్న్ ఫ్లోర్ కూడా యాడ్ చేసిన తర్వాత స్ప్రింగ్ ఆనియన్స్, కొత్తిమీర కూడా యాడ్ చేసుకుని మొత్తం అంతా ఇలా కలుపుకుంటున్నాను. లాస్ట్లో ఎగ్ వైట్ ఇలా యాడ్ చేసుకున్నాను. ఇలా తిప్పుకుంటూ ఉడికించుకోవాలి. సూప్ అయితే రెడీ అయిపోతుంది. ఈ చలికాలంలో గొంతు నొప్పి, జ్వరం, జలుబు ఇలాంటివి ఎక్కువగా ఉంటాయి. ఫుడ్ కూడా ఎక్కువగా తీసుకోలేం. ఇలా ఇంట్లోనే వేడివేడిగా సూప్ చేసుకుని తాగితే రిలీఫ్ గా ఉంటుంది, ఎనర్జీగా కూడా ఉంటుంది. చాలా చాలా బాగుంది టేస్ట్ అయితే. చికెన్ ఇష్టం లేకపోతే స్కిప్ చేస్తే సరిపోతుంది. ప్రాసెస్ అంతా సేమ్. వీడియో చూసారు కదా, మీరు చేయాలనుకుంటే ఈ ప్రాసెస్ లో ఒకసారి ట్రై చేయండి. అలాగే నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.